తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కదమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షజ్జైనం భజతి బసితో ధూళన విధిం. ఈ రెండవ శ్లోకంలో భగవత్పాదులు వారు ఏం చెప్తున్నారంటే, అమ్మవారి కాలికి ఉన్న ధూళికణం, అది ధూళికణం అనుకోండి, లేదా పసుపు పారాణి పెట్టినప్పుడు ఆ పసుపు ముద్దల పెట్టిన పారాణి యొక్క రేణువులు అనుకోండి, వేటినైనా కానీ ఆ కణాన్ని కనుక స్వీకరించి బ్రహ్మదేవుడు అంతటి వాడు శిరస్సు మీద ధరించటం మూలంగానే ఈ లోకాలన్నింటినీ నిర్మించగలుగుతున్నట్ట, అలాంటి శక్తిని పొందాడు అని. అలాగే మహావిష్ణువు 1000 తలలు గల అనంతుడిగా తన శిరస్సుమైన ఈ కణాన్ని, అమ్మవారి ధూళి కణాన్ని, పాదానికి వచ్చిన ఈ ధూళి కణాన్ని ధరించటం మూలంగానే ఈ మొత్తం భువన భాండాలను మోయగలుగుతున్నాడని చెప్తున్నారు. అంతేకాదు పరమశివుడు ఏం చేస్తున్నాడు అంటే భస్మంగా ధరిస్తున్నాడు అని.